మురళీధర్ అనే ఒక ఊరు ఉండేది. అక్కడ ఇద్దరు పిల్లలు సాహిల్ ఇంకా ప్రథమ్ ఒక ముసలతని దగ్గర కూర్చుని ఉంటారు. ఆ ముసలి వ్యక్తి వాళ్లకి కథ చెప్తూ ఉంటారు. మురళీధర గ్రామానికి చెందిన మహాసాగరంలో ఒక రహస్య గ్రామం ఉంది. అది మహాసాగరం మధ్యలోనే ఉంటుంది. అక్కడ ఊర్లో మనలాంటి వాళ్లే నివసిస్తూ ఉంటారు. అక్కడ ఇళ్ళు చేపలతో తయారై ఉంటుంది. ఏంటి, నిజంగా అక్కడి ఇళ్ళు చేపలతో తయారై ఉంటాయా? అక్కడ ఇళ్ళు చేపలతో తయారై ఉంటాయి. అక్కడ కూడా ఈ ఊర్లాగానే సర్పంచ్ సేటు ఉంటారు. అక్కడ అన్నీ ఉన్నాయి. నేను ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాను బాబా. మహాసాగరం మధ్యలో ఊరుంటుందా? అది నేనెలా నమ్మాలి? ఇది పూర్తిగా నిజం. కావాలంటే వెళ్ళి చూడు. మనం అక్కడికి వెళ్ళొచ్చా? తప్పకుండా వెళ్ళొచ్చు. ఒకవేళ నీలో శక్తి ధైర్యం ఉంటే తప్పకుండా వెళ్ళొచ్చు. నేను పెద్దవాడినవుతాను కదా, అప్పుడు ఆ గ్రామానికి తప్పకుండా వెళ్తాను. నీకు కావాలంటే నువ్వు వెళ్ళు, నేను మాత్రం రాను. అది కాలమే చెప్తుంది. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు నువ్వు కూడా రావాల్సిందే. 18 ఏళ్ల తర్వాత సాహిల్ ఒకరోజు ప్రథమ్ని సముద్రం దగ్గరికి పిలుస్తాడు. ఒక పడవను కూడా సిద్ధంగా ఉంచుతాడు. ప్రథమ్ సాహిల్ పిలవగానే అక్కడికి వెళ్తాడు. ఏమైంది సోహెల్, ఇవాళ నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మని చెప్పావు? నీకు ఆ కథ గుర్తుందా? ఏం కథ? అరే, ఆ ముసలి వ్యక్తి మనకి కథలు చెప్తూ ఉండేవారు కదా మన చిన్నప్పుడు. ఆయన ఒక కథ చెప్పేవారు కదా, మహాసాగరంలో ఒక గ్రామం ఉందని, అక్కడ మనలాంటి వాళ్ళే నివసిస్తూ ఉంటారని, వాళ్ళ ఇళ్ళు చేపల్లాగా ఉంటాయని. గుర్తొచ్చింది. ఒక్క నిమిషం. కానీ నీకు ఉన్నట్టుండి ఈ కథ ఎందుకు గుర్తొచ్చింది? ఈ పడవ ఎక్కడెందుకుంది? సోహెల్, నువ్వు అసలు ఏం చేయాలనుకుంటున్నావు? ప్రథమ్, నేను చెప్పాను కదా నేను పెద్దవాడిని అయిన తర్వాత తప్పకుండా వెళ్తాను అని, నిన్ను కూడా నాతో పాటు తీసుకెళ్తాను అని. లేదు, నేను రాను. అది ఒట్టి కట్టు కదా. నువ్వు కూడా నాతో పాటు తప్పకుండా రావాలి, లేకపోతే మన స్నేహం మీద ఒట్టు. అరే లేదు, మన స్నేహం మీద ఒట్టేయకు. సరిపదా, వచ్చి పడవలో కూర్చో. ప్రథమ్ సాహిల్ ఇద్దరూ పడవలో కూర్చుంటారు. వాళ్ళిద్దరూ మహాసాగరంలో చేపల గ్రామాన్ని వెతకటం మొదలు పెడతారు. వాళ్ళు మహాసాగరంలో చాలా దూరం వెళ్తారు. ఎంత దూరం అంటే దూరాల వరకు వాళ్లకసలు ఒడ్డే కనిపించదు. దాంతో భయపడి ప్రథమ్ ఇలా అంటాడు. సోహెల్, మనం చాలా దూరం వచ్చినట్లున్నాము. ఇప్పుడు నాకు తీరం ఎక్కడుందా కూడా కనిపించడం లేదు. పద, తిరిగి వెళ్ళిపోదాం. లేదంటే ఏంటి అర్థం? మనము వెనక్కి వెళ్ళడం లేదు, ఎందుకంటే నేను దారి మర్చిపోయాను. ఏంటి? ఇప్పుడు మన దగ్గర వేరే దారే లేదా? ఆ చేపల గ్రామాన్ని వెతకటం తప్ప. లేకపోతే మృత్యు మనల్ని వెతుకుతుంది. ఏంటి నువ్వు నవ్వుతున్నావు? నీకు భయంగా లేదా? అస్సలు లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అంటే, ఒకవేళ మనం మన గమ్యాన్ని కనుక చేరుకోకపోతే మనం చనిపోతాం. ఇటువంటి పరిస్థితుల్లోనే అందరూ విజయాన్ని సాధిస్తారు. దేవుడా, ఏం ఆలోచించి నువ్వు నాకు వీడి లాంటి పిచ్చి స్నేహితుడిని ఇచ్చావు? సాహిల్ ఇంకా ప్రథమ్ అలాగే పడవను నడుపుకుంటూ మహాసాగరంలో ఇంకొంత దూరం వెళ్తారు. ఉన్నట్టుండి సాహిల్కి ఏదో కనిపిస్తుంది. ప్రథమ్, నేను ఏదైతే చూసా నీకు కూడా అది కనిపించిందా? అలా చూడు, ఒక చోటు ఉంది, అక్కడ పెద్ద పెద్ద చేపలున్నాయి. ఏంటి? ఆ ముసలి వ్యక్తి మనకి ఏదైతే కథ చెప్పాడో ఆ గ్రామం కాదు కదా? ఇదే ఆ గ్రామం, ఇదే ఆ చేపల గ్రామం. అది అబద్ధపు కథ కాదు, నిజం ఇప్పుడు మన కళ్ళ ముందే ఉంది. మొత్తానికి మనం ఈ గ్రామాన్ని వెతికి పట్టుకున్నాం. ఎస్! సాహిల్ ఇంకా ప్రథమ్ సుమారు అరగంట తరువాత ఆ గ్రామానికి చేరుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ ఆ గ్రామంలోకి దిగుతారో శిల్ప అనే అమ్మాయి వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. తను వెళ్ళి ఇలా అంటుంది. ఎవరు మీరిద్దరూ? మీరిక్కడేం చేస్తున్నారు? మేము ఈ ఊరి గురించి విన్నాము, దీన్ని వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చేసాం. బయట వాళ్ళు ఇక్కడికి రావడం నిషిద్ధం. ఈ ఊరికి మీకు స్వాగతం పలకలేము. మమ్మల్ని క్షమించండి. మాకు కాస్త భోజనం తాగడానికి నీళ్లు ఇవ్వండి, ఆ తర్వాత వెళ్ళిపోతాము. సరే, నా వెనకే రండి. శిల్ప సాహిల్ని ప్రథమ్ని తన ఇంటికి తీసుకువెళ్తుంది. అది ఒక చేప ఆకారంలో ఉంటుంది. అరే సాహిల్, ఇది నిజంగానే చేపల ఇల్లు. ఇక్కడ ఇళ్ళన్నీ కూడా చేపల్లాగానే ఉన్నాయి. సరిగ్గా చెప్పావు. ఇక్కడికొచ్చి నా కల నిజమైంది.
వాళ్ళిద్దరూ శిల్ప ఇంట్లో కూర్చుంటారు. శిల్ప వాళ్లకి తినడానికి భోజనం, తాగడానికి మంచినీళ్లు ఇస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు భోజనం చేసి లేస్తారో అప్పుడు శిల్ప అన్నయ్య సురేష్ అక్కడికి వస్తాడు. అతను శిల్పతో, వీళ్ళిద్దరేనా బయట నుంచి వచ్చారు? ప్రథమ్ నెమ్మదిగా సాహిల్తో ఇలా అంటాడు. ఖచ్చితంగా మనల్ని చంపడానికి వచ్చినట్లున్నాడు. ఇదంతా నీ వల్లే. అవును, ఇరుక్కుపోయాం. సాహిల్ సురేష్తో ఇలా అంటాడు. చూడండి, మేము ఖచ్చితంగా ఈ ఊరి నుంచి వెళ్ళిపోతాం. మళ్ళీ ఎవరికి కూడా ఈ ఊరి గురించి చెప్పము. అవును, నిజంగానే మేము సముద్రంలో కాలు కూడా పెట్టము. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఏంటి, మీ ఇద్దరికి నేను గోండలాగా కనిపిస్తున్నానా? నిజానికి మా అందరికీ మీ సహాయం కావాలి ఈ ఊరిని కాపాడ్డానికి. ఎవరి నుండి? మా సర్పంచ్ నుండి. నెల రోజుల క్రితం విషయం ఇది. నెల రోజుల క్రితం మా ఊరికి సర్పంచ్ని ఎన్నుకున్నాం. కొత్త సర్పంచ్కి మాయా ముత్యాల మాల వేశాం. అది వేసుకున్న తర్వాత సర్పంచ్కి మాయాశక్తులు వస్తాయి. ఆ కారణంగా ఊరి వాళ్ళు సర్పంచ్ మాటలు గనక వినకపోతే అతను తన శక్తులతో వాళ్ళని నియంత్రిస్తాడు. మా ఊరిలో ఒక మాయా అద్దం కూడా ఉంది. అది మా ఊరిని బయట ప్రపంచంతో కలుపుతుంది. సర్పంచ్ తన శక్తులను ఉపయోగించి ఆ అద్దాన్ని తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను నా శక్తులతో బయట ప్రపంచాన్ని కూడా నియంత్రిస్తాను. నేను ఈ ఊర్లో ఎంతో సులభంగా లభించే ముత్యాలను బయట ప్రపంచంలో అమ్మి బోలెడంత డబ్బు సంపాదిస్తాను. నా శక్తులను ఉపయోగించి ఊరి వాళ్లతోనే ముత్యాలను తెప్పిస్తాను. సర్పంచ్ ఎంత స్వార్థపరుడవుతాడని నేను అసలు ఊహించనేలేదు. మా ఊర్లో ఉండే ముత్యాలకు కాస్త శక్తి ఉంటుంది. వాటినెవరైనా దుర్వినియోగం చేస్తే వచ్చే సమస్యలను మా ఊరు కూడా అనుభవించాలి. అయితే మీకేం కావాలి? ఇందులో మేము మీకేం సాయం పడగలం? మీరు ఈ ఊరి వాళ్ళు కాదు కాబట్టి సర్పంచ శక్తుల ప్రభావం దీని మీద పడదు. ఓహో, అర్థమైంది, పూర్తిగా అర్థమైంది. బయట ప్రపంచాన్ని ఈ చేపల ఊరితో కనెక్ట్ చేసి ఆ మాయాద్దాన్ని మేమిద్దరం వెళ్ళి అతని ఇంట్లో నుంచి దొంగిలించాలి, అంతే కదా? అతను మళ్ళీ ఆ ముత్యాలమాల శక్తులను ఉపయోగించి అద్దాన్ని మళ్ళీ తీసుకుంటాడు. ముత్యాలమాలని అతని మెడలో నుంచి తీసివేయాలి. అవును, మేము అతను మంచివాడు అనుకున్నాం, కానీ అతడు స్వార్థపరుడు. ఏం పర్వాలేదు, మీరంతా మాకు వదిలేయండి. సురేష్ ఇంకా శిల్ప ఇద్దరూ సర్పంచ్ ఇంటి బయటికి చేరుకుంటారు. సర్పంచ్ని పిలుస్తారు. సర్పంచ్ గారు, సర్పంచ్ గారు. సర్పంచ్ ఎప్పుడైతే ఆ గొంతు వింటాడో అప్పుడు, ఎవరు ఇంత పొద్దున్నే నన్ను పిలుస్తున్నారు? వెళ్ళి చూస్తానుండు. సర్పంచ్ ఇంటి బయటికి వెళ్తాడు. ఓ, వచ్చింది మీరిద్దరేనా? ఏమైంది, ఎంత పొద్దున్నే మా ఇంటికొచ్చి పెద్దగా అరుస్తున్నారు? సర్పంచ్ గారు, ఊరికి చెందిన విలువైన ముత్యాలను బయట ప్రపంచానికి పంపించకండి. అది మన ఊరికి మంచిది కాదు. అవును, మన ఊరు ఆ విలువైన ముత్యాల కారణంగానే బయట ప్రపంచానికి తెలియకుండా ఉంది. ఇక్కడి నుంచి ముందు బయలుదేరండి, లేకపోతే మీ ఇద్దరికి ఎలా బుద్ధి చెబుతాను అంటే మీ ఇద్దరికి మతి కూడా పోతుంది. తెలుసు కదా, నా దగ్గర మాయా ముత్యాల మాల ఉంది. సర్పంచ్ గారు, ఇది తప్పు. సాహిల్ ఇంకా ప్రథమ్ దొంగచాటుగా సర్పంచ్ ఇంట్లోకి వెళ్తారు. సురేష్ ఇంకా శిల్ప అక్కడ సర్పంచ్ దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తుంటారు. సర్పంచ్ తన చేతిని ముందుకు చాచుతాడు. సురేష్ ఇంకా శిల్పతో ఇలా అంటాడు. మీరిద్దరు ఇప్పటికిప్పుడే విగ్రహాల్లాగా మారిపోవాలి. సర్పంచ్ ఆ మాట అంటాడో లేదో ఇద్దరూ స్తంభాల్లాగా నిలబడిపోతారు. మరొకవైపు సాహిల్ ఇంకా ప్రథమ్ అద్దం కోసం వెతుకుతారు. అరే, సర్పంచ్ అద్దాన్ని ఎక్కడ దాచిపెట్టుంటాడు తెలియడం లేదు, కానీ మనం త్వరగా వెతకాలి, లేకపోతే మనల్ని కూడా విగ్రహాల్లాగా మార్చేస్తాడు. తన మాయాశక్తి మన మీద పనిచేయకపోవచ్చు. ఒకవేళ పనిచేసిందంటే, ఒకవేళ పనిచేయకపోతే? సాహిల్ ఇంకా ప్రథమ్ సర్పంచ్ ఇంట్లో గొడవ పడ్డం మొదలు పెడతారు. అంతలోనే సర్పంచ్ వాళ్ల మాటలు విని లోపలికి వెళ్తాడు. ఎవరు లోపల? బయటకు రండి, లేకపోతే బొమ్మలుగా మార్చేస్తాను. సాహిల్ సర్పంచ్ గదిలోకి పారిపోతాడు. ఎప్పుడైతే సర్పంచ్ లోపలికి వెళ్లి సాహిల్ని చూస్తాడో అప్పుడు తను, నువ్వు ఎవరు? నువ్వు ఖచ్చితంగా నువ్వు నా మాయా అద్దాన్ని దొంగిలించడానికే వచ్చుంటావు. లేదు లేదు, అసలు అది కాదు. నేను నా స్నేహితుడు. నీ స్నేహితుడా? ఇక్కడ నువ్వు అక్కడే కదా ఉన్నావు? సర్పంచ్ ఎప్పుడైతే అటు ఇటు చూస్తాడో అప్పుడు తనకి సాహిల్ ఎక్కడ కనిపించడు. మోసగాడు, నన్ను ఎక్కడికి ఒంటరిగా వదిలి పారిపోయాడు. నేను నిన్ను వదిలిపెట్టను. సిద్ధంగా ఉండు బొమ్మగా మారిపోవడానికి. ప్రథమ్ తన కళ్ళు మూసుకుంటాడు.
ఆ తర్వాత సర్పంచ్ ప్రథమ్తో, ఓ నా శక్తి, చూపించు నీ చమత్కారాన్ని. ఇతన్ని బొమ్మగా మార్చేసేయి. అతని శక్తులు ప్రథమ్ మీద ప్రభావం చూపించలేదు. వెనక నుంచి సాహిల్ సైలెంట్గా వచ్చి సర్పంచ్ మెడలో నుంచి తన ముత్యాల మాలను లాగేసి తన మెడలో నుంచి తీసేస్తాడు. ఎప్పుడైతే తన మెడలో నుంచి మాలను తీస్తారో సురేష్ ఇంకా శిల్ప మామూలుగా మారిపోతారు. వాళ్ళు లోపలికి వెళ్తారు. సురేష్ వెంటనే ఆ మాలను తన మెడలో వేసుకుంటాడు. ఆ మాల నాది, దాన్ని నాకు తిరిగివ్వు. ఇప్పుడు ముత్యాల శక్తి నా దగ్గర క్షేమంగా ఉంటుంది. ఓ ముత్యాల శక్తి, నేను చెప్పేది విను. ఇతన్ని బొమ్మగా మార్చేసేయి. సురేష్ ఆ మాట అనగానే సర్పంచ్ ఒక బొమ్మలాగా ఒకే చోట కదలకుండా నిలబడిపోతాడు. మరుసటి రోజు ఊరివాళ్లు సురేష్ని సర్పంచ్గా మారుస్తారు. అద్దం కూడా సురేష్కి దక్కుతుంది. సురేష్ ఇంకా మిగతా వాళ్లందరూ సాహిల్ ఇంకా ప్రథమ్ తమ పడవతో వచ్చిన చోట కలుస్తారు. మీ ఇద్దరికి చాలా చాలా ధన్యవాదాలు సాహిల్, ప్రథమ్. ఇది నా బాధ్యత సురేష్, అలాగే నాది కూడా. మీరిద్దరూ ఈ అద్దం లోపలికి వెళ్తే తిన్నగా మీ ఊరికి చేరుకుంటారు. సాహిల్ ఇంకా ప్రథమ్ ఇద్దరూ ఆ అద్దంలోకి వెళ్తారు. తిన్నగా తమ ఊరికి చేరుకుంటారు. అందరికీ కూడా జరిగిన కథ చెప్తారు. ఈ కథ లోతైన సముద్రానిది. సముద్రం అడుగు భాగంలో 2 కాలనీస్ ఉంటాయి. ఒకటి డాల్ఫిన్స్ కాలనీ, మరొకటి స్వర్డ్ ఫిష్ కాలనీ. ఈ 2 కాలనీస్ మధ్య తరచూ గొడవ జరుగుతూ ఉంటుంది. అలా ఒకసారి ఒక చిన్న స్వర్డ్ ఫిష్ పొరపాటున ఆడుకుంటూ డాల్ఫిన్స్ కాలనీలోకి వెళ్లిపోతుంది. ఇక వెంటనే దాన్ని డాల్ఫిన్స్ చుట్టుముడతాయి. ఏంటిది, నువ్విక్కడికి ఎందుకొచ్చావు? నీకీ విషయం తెలీదా? ఇది డాల్ఫిన్ల కాలనీ అని. ఏంటి చెప్పు, నువ్వు ఏమనుకుంటున్నావు? మేము నీకు స్వాగతం పలుకుతాము అనే? నువ్వు మా కాలనీలోకి రాకుండా ఉండుండాల్సింది. ఇది డాల్ఫిన్ల కాలనీ. నీకీ విషయం తెలీదా? డాల్ఫిన్లు అన్ని చేపల్లోకెల్లా చాలా తెలివైన చేపలని. అవును, మేం గొప్పవాళ్ళం. మాలాగా అసలు ఎవరూ ఉండరు, ఏ పని కూడా చేయలేరు. అంతలో డాల్ఫిన్స్ రాజు అక్కడికి వస్తాడు. అన్నిటికంటే పెద్ద డాల్ఫిన్ ని చూసి ఆ చిన్న స్వార్డ్ ఫిష్ భయపడుతుంది, ఏడుస్తుంది. నేను పొరపాటున ఇక్కడికొచ్చాను. దయచేసి నన్ను వెనక్కి వెళ్ళనివ్వండి ప్లీజ్. సరే, ఇంకెప్పుడు ఈ కాలనీలోకి అడుగు పెట్టకూడదు. అలాగే నేను మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి రాను. రాజు ఆదేశం మేరకు డాల్ఫిన్స్ అన్నీ పక్కకు తప్పుకుంటాయి. ఆ చిన్న స్వర్డ్ ఫిష్ తిరిగి తన కాలనీలోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఆ స్వర్డ్ ఫిష్ మళ్లీ ఎప్పుడూ డాల్ఫిన్స్ కాలనీలోకి వెళ్లదు. ఆ సంఘటన జరిగిన కొద్ది రోజులకే ఒకరోజు ఒక చిన్న డాల్ఫిన్ స్వర్డ్ ఫిష్ల కాలనీలోకి వెళ్తుంది. అలా చూస్తూ ఉండగానే తన చుట్టూ స్వర్డ్ ఫిష్లన్నీ వచ్చేస్తాయి. ఏంటి బాబు, నువ్వు మా కాలనీలోకి ఎందుకొచ్చావు? అరే ఆగండి, మీరందరూ కలిసి తనని భయపెడుతున్నారు. చిన్నపిల్లాడు భయపడుతున్నాడు. జరగండి, తప్పుకోండి. బాబు, నువ్వు నీ కాలనీలోనే ఉండాలి, సరేనా? ఇక్కడ నువ్వు సురక్షితంగా ఉండలేవు. స్వర్డ్ ఫిష్లన్నీ కలిసి ఆ చిన్న డాల్ఫిన్ పిల్లని వాళ్ల కాలనీకి పంపించేస్తాయి. అలా చేయడం డాల్ఫిన్స్ రాజు చూసి ఒక చిన్న డాల్ఫిన్ ని అన్ని స్వర్డ్ ఫిష్లు తరుగుతున్నాయనుకొని తనకి కోపం వస్తుంది. మీకసలు సిగ్గేలేదా? ఇంత చిన్న పిల్లవాడి మీద మీరంతా కలిసి ఎందుకు దాడి చేస్తున్నారు? మీరు పూర్తిగా పొరపాటు పడుతున్నారు. మేమందరం కలిసి తనని ఇక్కడ వదిలి వెళ్ళడానికి వచ్చాం. ఎందుకంటే పాపం తను దారి తప్పి మా కాలనీలోకి వచ్చేశాడు. అయితే ఏమైంది? తను ఒక డాల్ఫిన్. సముద్రంలో తన ఎక్కడికైనా వెళ్ళవచ్చు. అది తన హక్కు కూడా. మీలాంటి చిన్న చేపలకి ఎంత ధైర్యం తనకి దారి చూపించడానికి? మీరు మాట్లాడేది చాలా తప్పు. అంతలో స్వర్డ్ ఫిష్ నాయకుడు కాస్త ముందుకు వచ్చి, సరే, మీ పిల్లాన్ని మీకు సురక్షితంగా అప్పగించడం మా పని. ఇక అంతా మీరు చూసుకోండి. పదండి, ఇక వెళ్దాం, పదండి. స్వర్డ్ ఫిషెస్ అన్నీ తిరిగి వాటి కాలనీలోకి వెళ్లిపోతాయి. కొన్ని నెలల తరువాత ఆ సముద్రంలోకి కొన్ని వేల్స్ వస్తాయి. డాల్ఫిన్స్ రాజు వాటిని కలవడానికి వెళ్తుంది. మీరు మా అతిథులు. మీకు తెలుసు కదా, ఈ సముద్రంలో నేనే రాజ్యం ఏలుతున్నాను. ఎప్పుడైనా మా కాలనీకి వచ్చి వెళ్ళండి, మాకు అతిథులుగా. వేల్స్ మహారాజు ఆలోచిస్తుంది. ఈ డాల్ఫిన్స్ చాలా గొప్పవనుకుంటున్నట్లున్నాయి. మన ముందు అవి ఎంత చెప్పండి?
వీళ్ళకి బుద్ధి చెప్పడానికి ఇదే సరైన అవకాశం. మేమందరం రేపు మీ కాలనీకి తప్పక వస్తాము. మరుసటి రోజు డాల్ఫిన్స్ వేల్ రాక కోసం ఎదురు చూస్తుంటాయి. వేల్స్ అక్కడికి వచ్చినప్పుడు స్వాట్ ఫిష్ కి ప్రమాదం గురించి తెలుస్తుంది. ఖచ్చితంగా ఏదో ప్రమాదం జరుగుతుంది. ఈ ప్రమాదాన్ని ఖచ్చితంగా డాల్ఫిన్ దగ్గరుండే పిలిపించుంటుంది. కానీ మనం వాళ్ళకి సహాయం చేయాల్సిందే. ఏది ఏమైనా మనం ఇరుగు పొరుగు వాళ్ళం కదా. పొగరుపోతు డాల్ఫిన్లకి నేను సహాయం చేయాలనుకోవడం లేదు. లేదు, ఇది చాలా తప్పు. డాల్ఫిన్ పొగురుబోతువే అయ్యుండొచ్చు, కానీ మనం పక్కపక్కనే ఉంటున్నాం కదా. చుట్టుపక్కల వాళ్ళను కాపాడడం మన బాధ్యతే అవుతుంది. ఇక్కడ వేల్స్ గ్రూప్ అంతా డాల్ఫిన్స్ కాలనీకి చేరుకుంటాయి. రండి రండి, మేము మీకోసమే ఎదురు చూస్తున్నాం. కానీ మీకు మా కాలనీ నచ్చుతుందని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. అదీ కాకుండా ఈ సముద్రాన్నంతటినీ నేనే ఏలుతున్నాను. నిన్ను నువ్వు ఈ సముద్రానికి మహారాజు అనుకుంటున్నావా? నువ్వు మా ముందు చాలా చిన్నదిగా ఉన్నావు. ఈ సముద్రాన్ని నువ్వు ఏలుతున్నావని అసలు నువ్వు ఎలా అనుకోగలవు? నువ్వు రాజు అయ్యే అవకాశమే లేదు. వేల్స్ రాజు ఆదేశించడంతో వేల్స్ అన్ని కూడా డాల్ఫిన్స్ మీద దాడి చేస్తాయి. వేల్స్ శరీరం అలాగే శక్తి రెండిట్లో పెద్దవి, అందుకే చాలా డాల్ఫిన్స్ గాయపడతాయి. సాయం చేయండి, ఎవరైనా మాకు సాయం చేయండి. డాల్ఫిన్స్ అన్ని అక్కడ ఏడవటం విని స్పాట్ ఫిష్లన్నీ వచ్చి వేల్స్ ని చుట్టుముడతాయి. స్పాట్ ఫిష్లు వేల్స్ మీద దాడి చేస్తాయి. కాని అంతలో డాల్ఫిన్స్ మహారాజు అక్కడికి వస్తుంది. ఆగండి, ఈ పోరాటం మీది కాదు. ఈ పోరాటం మాకు వేల్స్ కి మధ్య జరుగుతుంది. మేమిద్దరం గొప్ప గొప్ప చేపల జాతికి చెందిన వాళ్ళం. మీ చిన్న చేపలకి ఈ పోరాటంలోకి రావాల్సిన అవసరమే లేదు. కానీ రాజా, ఈ వేల్స్ మనల్ని చంపేస్తాయి. ఏవైనా సరే మనమే ఈ పోరాటాన్ని పోరాడాలి. మనం చిన్న చిన్న చేపల సహాయం అడిగితే అప్పుడు సముద్రం అంతా మనల్ని చూసి నవ్వుతుంది, డాల్ఫిన్లు వాటినవి రక్షించుకోలేకపోయాయి అని. మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి. మేము ఇరుగు పొరుగు వాళ్ళలాగా మా బాధ్యత నిర్వర్తించడానికి వచ్చాం, మిమ్మల్ని తక్కువ చేయడానికి మాత్రం కాదు. నేను ఇప్పుడు చెప్పిందే నా చివరి నిర్ణయం. మాకు మీ చిన్న చేపల సహాయం అవసరం లేదు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. స్పాట్ ఫిష్ల నాయకుడు తన సమూహానికి ఆదేశమిస్తుంది. ఇక స్పాట్ ఫిష్లన్నీ తమ కాలనీలోకి వెళ్లిపోతాయి. ఇక్కడ పెద్ద పెద్ద వేల్స్ డాల్ఫిన్స్ మీద దాడి చేస్తాయి. ఒకదాని తర్వాత ఒకటి డాల్ఫిన్స్ అన్నీ గాయపడతాయి. కొన్ని డాల్ఫిన్స్ చనిపోతాయి. ఇక ఇప్పుడు నేను ఈ సముద్రానికి నేనే రాజుని. వేల్స్ డాల్ఫిన్స్ కాలనీని పూర్తిగా నాశనం చేస్తాయి. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాయి. డాల్ఫిన్స్ మహారాజు చనిపోతుంది. చాలా డాల్ఫిన్స్ గాయపడతాయి. అహంకారం వల్ల డాల్ఫిన్స్ శిక్ష అనుభవిస్తాయి. ఈ కథ మనకి ఏం నేర్పిస్తుందంటే పొగరు మనకెందుకు పనికిరాదు. చివరికి అది డాల్ఫిన్స్ కైనా సరే లేక మనుషులకైనా సరే. ఈ కథ సముద్రం దొంగ షంషేర్కి చెందింది. అతను ఎంతో ప్రసిద్ధి చెందిన సముద్రం దొంగ. తన తోటి వాళ్లతో కలిసి దొంగతనాలు చేయడమే అతని పని. షంషేర్కి అతని మనుషులకి ఎప్పుడైతే అవకాశం దొరుకుతుందో అప్పుడు వాళ్లు వచ్చి బస్తీల్లో గ్రామాల్లో దొంగతనాలు చేసి వెళ్లిపోతారు. రామ్నగర్లో చాలా బంగారం ఉందని నేను విన్నాను. మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడ మనకి ఎంత బంగారం దొరుకుతుందంటే మనం జీవితం అంతా ప్రశాంతంగా బతికేయచ్చు. అవును ఉస్తాద్, నేను కూడా చాలా అలసిపోయాను ఈ దొంగతనాల వల్ల. ఒకసారి గనక దోచుకున్నామంటే సెటిల్ అయిపోవచ్చు. షంషేర్ తన మనుషులతో పాటు బంగారం ఉన్న గుహలోకి చేరుకుంటాడు. అక్కడికి వెళ్లగానే అతనికి సముద్ర దేవుడి శాపం తగులుతుంది. కపటి దుష్టుడా, నువ్విక్కడికి బంగారం కోసం కాదు వచ్చింది, నా మాయ వల్ల వచ్చావు. ఈ బంగారు గుహలోకి ఎవరు వచ్చినా వాళ్ళు సముద్రంలో బందీలుగా మారిపోతారు. ఇక నువ్వు జీవితాంతం ఇక్కడే బందీగా బతకాల్సి ఉంటుంది. నువ్వు అడుగు బయట పెట్టావంటే నీ ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. ఈ శాపం నుండి నువ్వు బయటపడాలి అంటే ప్రజలకు సేవ చేయాలి. వద్దు, అలా చేయకండి, వద్దు. సముద్ర దేవుడి శాపం వల్ల షంషేర్ అతని మనుషులు ఒక ద్వీపంలో ఇరుక్కుంటారు. అక్కడ ఎన్నో సంవత్సరాలు ఉన్న తర్వాత కూడా వాళ్లకి ముక్తి లభించలేదు. పూర్తిగా 2 ఏళ్లు గడిచాయి. మనం ఎవరి దగ్గరికి వెళ్ళలేము, మన దగ్గరికి ఎవరూ రారు. అసలు మనం ఎంత పెద్ద పాపం చేశాము. ఏం చేయాలి ఉస్తాద్? నేను కూడా మీతో పాటు ఇరుక్కున్నాను. ఈ శాపం ఎలా పోతుందో నాకు కూడా తెలియడం లేదు. సముద్రదేవుడి శాపం ప్రజలకు మంచి చేయడం వల్ల, సాయం చేయడం వల్ల పోతుంది. అంతకంటే వేరే మార్గమే లేదు.
శంషేర్ ఇంకా అతని మనుషులు మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో సముద్రంలో ఒక చిన్న చెక్క ముక్కతో రఘువీర్ వాళ్ల దగ్గరికి వచ్చి చేరుకుంటాడు. అతను దారుణమైన పరిస్థితుల్లో ఉంటాడు. కాపాడండి, నన్ను కాపాడండి, కాపాడండి, నేను మునిగిపోతున్నాను. ఉస్తాద్, అలా చూడండి, అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. అతను మునిగిపోతున్నాడు. నేను ఈ 2 సంవత్సరాల్లో మొదటిసారి ఒక వ్యక్తిని చూస్తున్నాను. అతనిని ఇక్కడికి తీసుకురండి. అతనికి మనం సాయం చేద్దాం. అలాగే ఈ తాడును సముద్రంలో వేసి అతన్ని మన వైపుకు లాగాలి. ఆ సముద్రపు దొంగలు సముద్రంలో మునిగిపోతున్న రఘువీర్ దగ్గరికి ఒక తాడుని విసురుతారు. అతన్ని తమ ద్వీపం దగ్గరికి లాగుతారు. ధన్యవాదాలు, ధన్యవాదాలు. మీరు నా ప్రాణాలను కాపాడారు. లేకపోతే నా పరిస్థితి ఏమై ఉండేది? అసలు మీరందరూ ఎవరు? మేము సముద్రపు దొంగలం. ఈ ద్వీపంలో బందీలుగా ఉన్నాము. ఇప్పుడు ఈ ద్వీపం నుండి మమ్మల్ని నువ్వే బయటపడేయగలవు. రఘువీర్ వాళ్ల మాటలు విని భయపడతాడు. అప్పుడు శంషేర్ అతనికి అన్ని విషయాలు చెప్తాడు. మీ అందరికీ చాలా అన్యాయం జరిగింది దేవుడా. ఇప్పుడు మీరందరూ ఎలా బయటపడగలరు? నా సంగతి సరే, నేను ఎవరొకరు సహాయం తీసుకుంటాను. కానీ నువ్వు మమ్మల్ని ఎగతాళి చేయడానికి వచ్చావా లేక కాపాడడానికి వచ్చావా? గుర్తుపెట్టుకో, మేము సముద్రపు దొంగలం. మీరు ఎవరికైనా సాయం చేస్తే మీకు శాప విమోచనం జరుగుతుందని చెప్పారు కదా. అయితే మీరు ఇక్కడ దాబా తెరవండి. నేను నా పడవలో ఇక్కడికి జనాల్ని తీసుకుని వస్తాను. దాంతో జనాల రాకపోక జరుగుతుంది. మీరు ఇక్కడే ఉండొచ్చు. అలాగే మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. నేను చేపల కూర, పులుసు బాగా చేస్తాను. నువ్వు చాలా సరిగ్గా చెప్పావు. ఇదొక్కటే దారుంది మేం బయటికి వెళ్ళడానికి. సరే, అయితే ఇవాల్టి నుండి మేము అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఇక్కడున్న చెట్లన్నీ కొట్టేసి ఒక పెద్ద ఢాబాని లేదా రెస్టారెంట్ని ఏర్పాటు చేస్తాం. శంషేర్ మాటలు విని అతని మనుషులందరూ అలాగే చేస్తారు. ఒక పెద్ద సముద్రం డాబాని తయారు చేస్తారు. అద్భుతం, నా సముద్రం దాబా సిద్ధంగా ఉంది. రఘువీర్, ఇక్కడి నుంచి నువ్వు అన్నీ చూసుకో. ఎలాగలా కస్టమర్లను నువ్వే తీసుకురావాలి. దాని గురించి నువ్వు కంగారు పడొద్దు. నేను ఎలాగలా జనాల్ని ఇక్కడికి తీసుకుని వస్తాను. నువ్వు మంచి రుచికరమైన వంటకాలను తయారు చెయ్యి. దాని గురించి నువ్వు కంగారు పడొద్దు. వచ్చి తినే వాళ్ళందరూ వేళ్లు నాకుతూ వెళ్తారు. శంషేర్ అతని మనుషులు కలిసి డాబాలో భోజనం తయారు చేయటం మొదలు పెడతారు. అందరూ కలిసి చేపలు, రొయ్యలు ఇంకా బోలెడన్ని రకాల వంటల్ని సిద్ధం చేస్తారు. ఆ తర్వాత రఘువీర్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటారు. మరొక వైపు రఘువీర్ జనాలను సముద్రం డాబా దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తాడు. రండి రండి, సముద్రం దాబాకి రండి. రుచికరమైన భోజనం చేసి వెళ్ళండి. పని ఒత్తిడి నుండి విశ్రాంతి పొందండి. రండి రండి, కుటుంబంతో సహా రండి. మీ పిల్లలకు కూడా తినిపించండి. సముద్రం డాబానా? ఇదేమిటి కొత్తగా? నేను మిమ్మల్ని సముద్ర మధ్యంలోకి తీసుకెళ్లి దాబా భోజనం తినిపిస్తాను. చాలా బాగుంటుంది. ఇది వింటుంటేనే చాలా బాగుంది. నేనందర్నీ మీ దాబాకి తీసుకొస్తాను. సముద్రం దాబానా? నేను కూడా మీతో వస్తాను. త్వరగా రండి. అందరూ సముద్రం ఒడ్డున నా పడవలోకి ఎక్కండి. నేను మీ అందరినీ సముద్రం దాబాకి తీసుకెళ్తాను. రఘువీర్ అందర్నీ సముద్రం పడవలో కూర్చోపెట్టుకొని సముద్రం డాబా దగ్గరికి తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్లి చూసేసరికి శంషేర్ ఇంకా అతని మనుషులు మంచి మంచి వంటకాలు చేసి సిద్ధంగా ఉంటారు. శంషేర్ వాళ్ళందర్నీ కూడా చూసి చాలా సంతోషిస్తాడు. భలే రఘువీర్, నువ్వు నిజంగా అద్భుతం చేశావు. వీళ్ళందరి మనసు కడుపు నిండిందంటే మేమిక్కడి నుంచి విముక్తి చెందుతాము. ఆ తర్వాత మనం దొంగలం కాకూడదు. దాబాను పెట్టుకుని మన జీవితాన్ని అలబుచ్చుకోవచ్చు. సరిగ్గా చెప్పావు. ఎవరికి దొంగతనం చేయాలనిపిస్తుంది? పరిస్థితుల వల్ల అలా అయిపోతుంది. సరే, పదండి వెళదాం. శంషేర్ ఇంకా అతని మనుషులు అందరికీ భోజనం పెడతారు. అందరూ ఎంతో ఇష్టంగా భోజనం చేస్తారు. అది చూసి రఘువీర్ ఇంకా శంషేర్ ఇద్దరూ సంతోషిస్తారు. నేను నిన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తాను. మనం ఈ పని చేస్తూనే ఉందాం. మనం ఈ పని ఎప్పటి వరకు చేయాలంటే సముద్రదేవుడు ప్రత్యక్షమయ్యేంత వరకు. ఆయన తప్పకుండా మన మొర వింటాడు. రఘువీర్ పట్నం నుంచి అందరినీ సముద్రం డాబాకి తీసుకువెళ్తాడు. అందరూ వస్తుంటారు. శంషేర్ తన సముద్రం డాబాలో అందరికీ కడుపు నింపుతూ ఉంటాడు. నెమ్మది నెమ్మదిగా 1 సంవత్సరం గడుస్తుంది. ఒకరోజు ఒక బికారి పడవలో కూర్చొని సముద్రం డాబాకి వెళ్తాడు. అది చూసి శంషేర్ ఇలా అంటాడు. మీరా, నేను మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాను. నేను కూడా మొదటిసారి చూస్తున్నాను. ఇతను ఒక బికారి. ఇతనికి బాగా ఆకలిగా ఉందంట. అందుకే నేను పడవలోకి ఎక్కించుకొని తీసుకువచ్చాను. ఇతనికి కూడా ఇవాళ భోజనం పెట్టు. ఇది కూడా నువ్వు చెప్పాలా? నేను తప్పకుండా భోజనం పెడతాను. శంషేర్ ఆ ముసలి బికారికి తన చేతులతో భోజనం వడ్డిస్తాడు. బికారి భోజనం నోట్లో పెట్టుకున్న వెంటనే
అతను సముద్రదేవుడి రూపంలోకి మారిపోతాడు. ఆ తర్వాత ఇలా అంటాడు, నేను నీ శ్రమ సేవాభావానికి ప్రసన్నుడునయ్యాను. నువ్విప్పుడు పైకి మాత్రమే కాదు, మనసులో కూడా పూర్తిగా మారిపోయావు. నేను ప్రసన్నుడునయ్యాను. అందుకే నిన్ను నీ స్నేహితులను ఇక్కడి నుండి విడుదల చేస్తున్నాను. నాకిప్పుడు బాగా బుద్ధొచ్చింది. ఇక మీదట నేను ఈ సముద్ర ధాబాన్ని నడుపుతూ ఉంటాను. అందరికీ కడుపు నిండా భోజనం పెడతాను. నేను మీకు ఒక వరాన్ని ఇస్తున్నాను. నువ్వు నీ స్నేహితులు ఈ ధాబాలో ఏవైతే వంటలు చేస్తారో అవి ఎప్పటికీ ఖాళీ అవ్వవు. జీవితాంతం నువ్వు అందరి కడుపు నింపొచ్చు. తథాస్తు. ఆ మాట చెప్పి సముద్రం దేవుడు మాయమైపోతాడు. అది విన్న తర్వాత షంషేర్ ఇంకా రఘువీర్ తమ సముద్రం డాబాని అలాగే నడుపుతూ ఉంటారు. చూస్తూ చూస్తూ నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా సముద్రం డాబాని ఇష్టపడ్డం మొదలు పెడతారు. అందరూ సంతోషంగా అక్కడికి వెళ్ళొస్తూ ఉంటారు. ఇప్పుడు షంషేర్ ఇంకా అతని స్నేహితులు శాపం నుండి విముక్తి పొంది పట్నంలో గ్రామంలో తిరగటం మొదలు పెడతారు. అందరూ సంతోషంగా జీవిస్తారు.